వాళ్ళంగా మంచి రుచికరంగా తయారు చేసేటువంటి ఒక ఉపయోగకరమైనటువంటి వస్తువుగా మనము కూడా మన జీవితాల్లో ఉండాలని ప్రభువు కోరుకుంటూ, దానికి ఉపమానంగా ఉప్పు అన్నాడు మన జీవితాలు క్రమపరచడానికి. ఇంకో రెండవది ఏంటంటే, వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారని. వెలుగుగా ఉండాలంటే చీకటిని పారదోరాల. మన జీవితాల్లో కూడా మనం ఆది యందు వాక్యం ఉండిన, వాక్యము దేవుడే ఉండెను, ఆ దేవుడు కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను, ఆయన వెలుగై ఉండెను. ఆయన వెలుగై ఉన్నాడు. మనము కూడా లోకంలో వెలుగై ఉండాలంట. వెలుగు ఉన్నప్పుడు చీకటి ఎంత మాత్రం కూడా ఆ స్థలంలో ఉండదు. చీకటిగా ఉందనుకోండి, బయట నుంచి వచ్చాము, కరెంటు పోయింది, మన దగ్గర ఈ దినాల్లో ఫోన్ ఉంది, ఆ రోజుల్లో అయితే వెతుక్కొని అగ్గిపెట్టి తీసుకొని దీపాన్ని ముట్టించుకుంటాం. ఆ దీపాన్ని ఎక్కడ పెడతాం? దానికి అంతా ఇల్లంతా వెలుగివ్వడానికి దీపస్తంభం మీద పెడతాం. అది అందరికి, ఇంటి వారందరికీ వెలుగివ్వడానికి ఆ దీపాన్ని ఎక్కడ పెడతాం? మంచం కింద పెడతామా, కొంచెం కింద పెడతామా? అదే వ్రాయబడి ఉంది ఈ 6వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలో. అలా కాదనమాట. అది అందరికీ అందరికీ ఉపయోగకరంగా, అందరికీ ప్రయోజనకరంగా ఉండడానికి ఆ వెలుగుని, ఆ దీపాన్ని దీపస్తంభం మీద పెట్టి ఇంట్లో వాళ్ళందరికీ వెలిగించడానికి ఎలాగో మనం వాడతామో, అలాగే మన జీవితాల్లో కూడా మనము కూడా ఉప్పులాగా ఉండాలి, వెలుగుగా ఉండాలి. కాబట్టి ఇవన్నీ బోధిస్తున్నాడు 6వ అధ్యాయంలో. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కదా. ఇప్పుడు 6వ అధ్యాయం మనం చదువుకున్న భాగం. ఇందులో ప్రాముఖ్యమైనవి కొన్ని మాటలు ఉన్నాయి. ప్రార్థన చేసేటప్పుడు మీరు గదిలోనికి వెళ్ళండి, రహస్యం ముందు చూసుని దేవునికి ప్రార్థన చేయండి అని చెప్పాడు. శిష్యులకు ప్రార్థన చేయడం ఎలాగో నేర్పించాడు. ఆ తర్వాత ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ దేహాన్ని గురించి, ప్రాణాన్ని గురించి చింతపడవద్దు, మీకు ఏమి కావాలో అవన్నీ మీ పరలోకపు తండ్రికి తెలుసు అని అక్కడ ప్రోత్సహిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. ఆయన దేవుని బిడ్డలను, దేవుని ప్రజలను, ఆ యూదా జనాంగాన్ని ప్రియ ప్రభు యేసు ప్రభు కుమారుడుగా, మనిషి కుమారుడుగా ఈ లోకంకి వచ్చిన తర్వాత ఆయన మన ఆ ఇశ్రాయేలు జనాంగానికి ఓదారుస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, పోషిస్తున్నాడు, అనేకమైన విషయాలు కూడా వారికి బోధిస్తున్నాడు. ఒక తండ్రి లాగా వారిని ఆదరిస్తా ఉన్నాడు. ప్రతి విషయంలో ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో సూచక్రియలు చేశాడు, ఎంతో మందికి, వేల మందికి ఆహారాన్ని పంచిపెట్టాడు. ఆయన తోటే వచ్చిన జనాంగానికి అంతటికి నెమ్మది ఇచ్చాడు. అనేక మంది రోగులు స్వస్థత పొందిన వారుగా ఉన్నారు. కాబట్టి ప్రభు ఈ మాటలు చెప్తూ ఈ 6వ వచనము ఆఖరి భాగంలో మరి ఇంకొక మాట కూడా, ప్రాణాన్ని ఏమి తిందుమో అనేది కాకుండా మళ్ళీ ఇంకొక మాట కూడా అంటాడు 26వ వచనంలో. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడని మీరు ఎరుగరా? వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కారా అని చెప్తున్నాడు. కాబట్టి ఆకాశ పక్షులను చూడమంటున్నాడు, అవి విత్తవు, కోయవు, మీ ప్రాణాంతో చెప్తున్నాడు. అవి మీ ప్రాణానికి ఏమి త్రాగుదమో, ఏమి తిందుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడి అంటున్నాడు. కాబట్టి సమస్తమును మనకు ఆయన సమృద్ధిగా మనల్ని పోషించేవాడుగా ఉన్నాడు. ఆహారం లేకపోతే ఆహారం ఇస్తున్నాడు, వస్త్రం లేకపోతే వస్త్రహీనతగా ఉంటే వస్త్రాలు ఇస్తున్నాడు, ఆ కొట్టలో ధాన్యాన్ని ఉంచి పెడుతున్నాడు. ఇవన్నీ చెప్పి చింతపడకుడి, అన్ని జనులు వీటి విషయమై ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. 31వ వచనంలో అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు అన్నారు. అన్ని జనులు విచారిస్తున్నారు. మనం కూడా విచారిస్తాం, మనం అన్ని జనులమే. కానీ ప్రభు కృపను బట్టి మనము ఆయన బిడ్డలంగా తీర్చబడిన తర్వాత అన్ని జనులు ఆలోచించే విధానంగా మనము ఆలోచించి చేయకూడదు. వారు వీటన్నిటి విషయం ఆలోచన చేస్తారు, కానీ మనమైతే వాటి విషయం ఆలోచన చేయకూడదు. మన ప్రభు మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి అన్నాడు ఇప్పుడు ఇక్కడ, వాళ్ళందరూ అన్ని జనులు విచారిస్తారు, మీరైతే అలాగూ కాదు. కాబట్టి ఏం చదువుకున్నామా? మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆయన నీతిని, రాజ్యాన్ని మొదట వెతకాలంట.
అప్పుడు అవన్నీ మనకు అనుగ్రహింపబడతాయి. ఇంకా చూద్దాము ఇంకొక మాట కూడా. కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి పత్రిక 2వ పత్రిక, అక్కడ ఒక మాట ఉంది చూడమా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 9వ వచనం. ఇందు విషయమై అతడు వర్ధిల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును. నీతి అన్నాడు కదా. మనము జీవితంలో ఆయన చిత్తానుసారంగా జీవించాలని ఆయన ఎప్పుడు కోరుకుంటున్నాడో అది దేవుని నీతి అంట. మనం ఎలాగూ జీవించాలో అది దేవుని నీతి అని ఇక్కడ రాయబడి ఉంది. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్య, అదే కదమ్మా. పైన కూడా ఇంకొక మాట కూడా చదువుదాం, 8వ వచనం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇందు విషయమై దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరం నిలుచును. ఇతరులకు సహాయం చేయడంలో, ఇతరులను ప్రేమించటంలో, ఇతరులకి మనము ఏదైనా ఉపకారం చేయడంలో అది దేవుని నీతి. అది నీతి అతని నీతి నిరంతరము నిలుచును అన్నాడు. మనము చేసే సహాయము, మనము చేసేటువంటి పరిచర్య, ఉపచారము, ఇవి మొదట నా నీతిని రాజ్యమును వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు ఏమేమి అనుగ్రహించాలి? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం ఎత్తితే ఏంది ఆ నీతి అని అంటే ఇదన్నమాట. ఇతరులకు మనం సహాయం చేసేది, ఉపచారం చేసేది, వారిని పరామర్శించేది, వారికి ఇబ్బందుల్లో సహాయపడేది, ఇది దేవుని నీతి అన్నాడు. అతని నీతి నిరంతరం నిలుచును. అది దేవుని నీతి. మనం ఏమనుకుంటున్నాము? మనం యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో నిజమైన భక్తి ఏదనగా విధవరాండ్రను, అనాథలను వారి ఇబ్బందుల్లో పరామర్శించుతాయి, ఇవన్నీ కూడా దేవుడు ఇష్టపడేటువంటి కార్యాలు. కాబట్టి మనకు దేవుడు ఏది చెప్పాడో, మొదట నా నీతిని రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు ఏమి ఇస్తాడు మనకు? పైన ఉన్నాయన్ని వస్త్రాలు ఇస్తున్నాడు, ఆహారం ఇస్తాడు, ఇంకా పక్షుల్లాగా మనల్ని పోషిస్తాడు, సమస్తమైన విషయాల్లో మనకు సహాయం చేస్తుంటాడు. ఇవన్నీ కూడా దేవుడు ఇస్తాడు. ఎప్పుడు మనం మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికినప్పుడు. ఆ నీతి ఏంటి? రాజ్యం ఏంటి? పరలోక రాజ్యము. ఆ పరలోక రాజ్య సంబంధమైన విషయాలు మనము ఆలోచన చేసి అవి మనం నేర్చుకున్నప్పుడు, ఆ తర్వాత ఆయన నీతిని మొదట మనము వెతికినప్పుడు దేవుడు మనకేమిస్తాడంట? అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. పైన ఉన్నటువంటి విషయాలన్నీ మనం 6వ అధ్యాయంలో చదువుకున్నామన్నీ. అందుకని ఆఖరి భాగంలో, ఆఖరి వచనంలో ఏమంటాడు? కాబట్టి అన్నీ ఇవన్నీ దేవుడు మనకు ఇస్తున్నాడు. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికినప్పుడు దేవుడు మనకు సమస్తమును ఇవ్వగలడు. ఇంకా చూద్దామమ్మా, దీనికి ఒక చిన్న మాట మనము జ్ఞాపకం చేసుకుందాము. అప్పుడు రాజ్యాన్ని, నీతిని వెతికినప్పుడు అప్పుడు అవి మీకు అనుగ్రహింపబడును. ఎప్పుడు? కొన్ని షరతులు పెట్టాడు. ఇప్పుడు మనము డిసెంబర్ 31వ తారీఖున ఒక వాగ్దానం తీసుకుంటాం కదమ్మా. ఒక చిన్న పేపర్ ఉంటది, అందులో ఒక వాగ్దానం ఉంటది. ఆ వాగ్దానము ముందే ఉంటది, తర్వాత ఏముంటది అర్థం కాదు. మనకు వచ్చేది ఏంటి? ఒక మంచి మాట, ఒక దీవెనకరమైన మాట, ఒక ఆశీర్వాదకరమైన మాట, ఒక మనిషి మనము ఆత్మీయంగా తృప్తి పడే మాటలు భక్తులు రాస్తారు. ఇప్పుడు క్యాలెండర్లు తీసుకుంటాం కదమ్మా. క్యాలెండర్లో కూడా ప్రతి వారము, ప్రతిరోజు ఒక వాక్యం ఉంటది. ఆ వాక్యాలన్నీ కూడా వాగ్దానాలే. ఆ వాగ్దానాలన్నీ ఎలా ఉంటాయంటే ప్రారంభం ఉండదు, ముగింపు కూడా ఉండదు. ఆ వాగ్దానాన్ని ఇది నాకు వచ్చింది, ఇది నాకు వచ్చింది, ఈ సంవత్సరం వాగ్దానము, కుటుంబానికి ఒక వాగ్దానము, వ్యక్తులకు కొన్ని వాగ్దానాలు, అలాగ మనం ఒకటి తీసుకుంటాం. మన కుటుంబం అనుకొని ఒక కార్డు తీసుకునేది, మనం నా వ్యక్తిగతమైనది ఇంకో కార్డు తీసుకుంటాం. ఇట్లా వాగ్దానాలు తీసుకుంటున్నాము. కానీ ఆ వాగ్దానాలు ఎప్పుడు ఇస్తున్నాడు?
ఎట్లా ఇస్తాడో వాగ్దానాలు అన్ని కొన్నిసార్లు మనకు షరతులతో కూడిన వాగ్దానాలు ఉన్నాయి. అన్ని సార్లు కూడా, ఒక్కసారనే కాదు, ఎప్పుడైనా కూడా దేవుడు షరతులతో కూడిన వాగ్దానాలు ఇస్తాడు. కీర్తనల 1వ అధ్యాయంలో ప్రారంభంలోనే దావీదు ఏం రాశాడమ్మా? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గము నేను అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుడు, దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడు. అప్పుడు అతడు నీటి కాలువలో ఎవరైనా నాటబడిన వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. తన కాలం ముందు ఫలించు చెట్టు వలె ఉండును. ఫలభరితమైనటువంటి జీవితం ఉందా ఎప్పుడు మనం ఇవన్నీ నెరవేర్చినప్పుడు. అందుకని అన్నాడు ఆయన, మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు అవి అనుగ్రహించబడను. ఏమనుగ్రహిస్తాడు? మనకు సమస్తము పోషణ ఇస్తాడు, ఆహారం ఇస్తాడు. క్రీస్తుకు ప్రథమ స్థానం ఇస్తే, క్రీస్తు రాజ్యాన్ని, నీతిని ఆయన ఏమి చెప్పాడో ఆ మాటలు మనం నెరవేర్చినప్పుడు, మొదట అవి నెరవేర్చినప్పుడు తర్వాత మనకు ఆయన ఎన్నో దీవెనలు, ఎంతో పోషణ ఇస్తాడు, ఆహారం ఇస్తాడు, సమృద్ధి అయిన జీవం ఇస్తాడు, సమృద్ధి అయినటువంటి పరిస్థితులు మనకు కలుగు చేసిస్తాడు. కాబట్టి మనము ఆయన చెప్పినట్లుగా మొదట ఏం చేయాలి? ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. ఇంకా కూడా చూద్దామమ్మా. అప్పుడు అనే మాట మీద అనే మాట దగ్గర నేను ఒక రెఫరెన్స్ చూద్దాం. ఈ మధ్య నేను కూడా సామెతల గ్రంథాన్ని చాలా వరకు చదువుకుంటా ఉన్నాను. పెద్దగా ధ్యానం చేయడానికి మనకు అంత చేత కాదు, కానీ మాటి మాటికి చదవటం వల్ల కొన్నిసార్లు కొన్ని విషయాలు మనకు అర్థమవుతా ఉంటాయి. మాటి మాటికి చదివితే జ్ఞాపకం తెచ్చుకుంటా ఉంటాం, మర్చిపోకుండా. మనం దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, సోదరులు పెద్దలు చెప్పినప్పుడు ఆ మాటలు మనకు గుర్తుకొస్తుంటాయి. చూడండి 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నీవు దయ నుండి మంచివాడు అనిపించుకుంటూ, దేవుని దృష్టిలో మంచివాడు అనిపించుకుంటున్నావు, మనుషుల దృష్టిలో కూడా మంచివాడు అనిపించుకుంటున్నాం. ఎప్పుడమ్మా? దయను సత్యమును మనల్ నుంచి ఎప్పుడు విడిచిపోకూడదు. దయ కలిగి ఉండాలా, ప్రభు కృపను బట్టి సత్యమును కలిగి ఉండాలి. మనల్ని విడిచిపోనీయకూడదు. వాటిని ఎలా ఉండాలంటే కంఠభూషణంగా, మెడలో మనకు ఒక హారమే ఉందనుకోండి, దాన్ని మర్చిపోతామా? కన్యక తన వడ్డానములను నగలను మర్చిపోవునా అని అంటాడు ఇర్మీయా గ్రంథంలో. కన్యక మర్చిపోతుందా? మర్చిపోదు. అలాగే మనం కూడా ఒక నగలే ఉందనుకోండి, అవి ఇప్పుడు బంగారం అంటే చాలా విలువైనవి, అవి చాలా గొప్పవి అన్నమాట. అది ఒకటి చిన్నదే ఉందనుకోండి, అది దాని మీద మనం ఎంతో జాగ్రత్త కలిగి ఉంటాం, భద్రత కలిగి ఉంటాం. అందుకని అంటాడు, అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నీవు దయనుంది మంచివాడవనిపించుకుందువు అని. హృదయమును కాదు, కిందమ్మ అది ఉండేది. అప్పుడు దేవుని దృష్టి ఎందు మానవుల దృష్టి ఎందు మంచివాడమనిపించుకుంటాం. ఎప్పుడు వీటిని మనము కంఠభూషణంగా ధరించుకున్నప్పుడు, దయను సత్యమును కలిగి ఉన్నప్పుడు, మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతికినప్పుడు మనకు అవన్నీ అనుగ్రహించబడతాయి. ఇవి అన్ని కూడా మనం చేసినప్పుడు మనకు దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో మనము మంచివాడవని దయనుంది. నువ్వు దయ చూపిస్తే నీవు దయను పొందుతావు. కాబట్టి దయనుంది మంచివాడు అనిపించుకుందు అంటాడు. 2వ భాగంలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచినప్పుడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకున్నప్పుడు అప్పుడు ఆయన నీ త్రోవలు సరళము చేయను. చూడండి ఎంత తేటగా దేవుని మాటలు ఉన్నాయో. ఆయన మనం ఏ సమయంలో ఏమి చేయాలో దేవుడు తేటగా చెప్తున్నాడు. నువ్వు ఇవన్నీ చేసినప్పుడు అప్పుడు నీవు నీ త్రోవలను ఆయన సరళం చేయను. మన త్రోవలు ఎలా ఉన్నాయి? వంకర త్రోవలుగా ఉన్నాయి. కుడి ఎడమలకు తలగొద్దు చక్కటి మార్గాన్ని దేవుడు ఏర్పరిచాడు. మనమైతే మనకు ఉండేటువంటి మార్గాలు ఎలా ఉండవి? అవి వంకరమే అంట. వంకరి మార్గాల్ని ఆయన తిన్నని మార్గాలుగా చేసేవాడు. యెషయా గ్రంథంలో ఉంది. వంకర మార్గాల్ని తిన్నని మార్గం. తిన్నదంటే నెమ్మది కలిగి సాఫీగా ఉండేటువంటి ఆ
దారులు. మన మార్గాలు ఎలా ఉన్నాయి? అవి వంకర టింకరగా ఉండేటువంటి మార్గాలు ఉన్నాయి. కానీ దేవుడు ఏం చేస్తున్నా అంటే నీ త్రోవలను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. ఇంకొక మాట కూడా చూద్దాం, చూడమ్మా. మూడవ మాట, నీవు జ్ఞానిని కదా అని వరుసగా చదువుతున్నానమ్మా. నేను గుర్తుపెట్టుకోండి, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువయు కలుగును అన్నాడు కదమ్మా. ఏమన్నది? జ్ఞానిని అని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించుము. నీవు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును దయనుంది మంచివాడవు అని అనిపించుకోవాలంటే పూర్ణ హృదయముతో నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకునుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడన్నాడు. మూడవదిగా, నేను జ్ఞానినిగా దాన్ని నీవు అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాలి. చెడుతనాన్ని, మంచి దయను కలిగి ఉంటే అప్పుడు ఆయన ఆశీర్వదించుతాడని చెప్పాడు. ఇప్పుడేమో భయభక్తులు కలిగి యెహోవా యందు చెడుతనము విసర్జించినప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఒకవేళ మన దేహంలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి, ఎన్నో రోగాలు ఉంటున్నాయి, ఎన్నో ఇబ్బందికరమైనటువంటి ఆరోగ్య విషయాలు జరుగుతూ ఉన్నాయి, మనకు చాలా చాలా ఇబ్బందులు పడుతున్నాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఏ బలహీనత ఉన్నా మనలో, ఏ దేవునికి అయిష్టమైనది ఏది ఉన్నా దాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువయు కలిగించును అన్నాడు. ఇంకా మళ్ళా ఇంకొక మాట కూడా తర్వాత 4వ మాటగా, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీవు నీ రాబడిలో ఆడ పైన విషయాలలో అక్కడ ఏం రాయబడి ఉంది? నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువే కలుగును, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినప్పుడు కదమ్మా. ఇప్పుడు ఇక్కడ ఆఖరగా మనం 4వ మాటగా చదువుతున్నాము. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. దేవునికి ఇచ్చినప్పుడు, దేవునికి ప్రథమ ఫలం ఇచ్చినప్పుడు, దేవునికి ఇంకా ఆస్తిలో భాగం ఇచ్చినప్పుడు, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటది అన్న. ఈ మాటను చదువుకున్నప్పుడు మనకు బాగా తెలిసిన వాక్య భాగాన్ని ఒక అంశం దగ్గరికి వెళదాం. రాజుల గ్రంథం 17వ అధ్యాయము మనకందరికి తెలిసిన భాగమే ఇది. కానీ మనం పాఠం కొరకు ఆ భాగాన్ని తీసుకుందాం. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కరి ద్వారా ఆయన తన ఆత్మను బయలుపరిచి మనకు దేవుని మాటలు అందిస్తూ ఉంటాడు. అవన్నీ మనం ఉపదేశిస్తాం. అందుకనే ఉపదేశించేవాడు చక్కగా ఉపదేశించాలంట, అర్థమయ్యేలాగా ఉపదేశించాలంట. అది తిమోతికి రాస్తాడు పౌలు. నీవు ఖండించుము, గద్దించుము, ఉపదేశం చెప్పినప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పమంటారు. వాక్శక్తి కలిగి మేము వాక్యం బోధిస్తున్నామంటే మా కొరకు మీరు ప్రార్థన చేయండి అని పౌలు అడుగుతున్నాడు. ఎంత ప్రార్థనాపరుడు, ఎంత వాక్యాన్ని బోధించేవాడు. యూదయ సమయ ప్రాంతాలంతా యెరూషలేములో విపరీతంగా ఆయన సేవ పరిచర్య చేసి అనేక సంఘాలు కట్టినటువంటి పౌలు కూడా మా బోధల కొరకు, మా కొరకు ప్రార్థన చేయమన్నాడు. అంటే దేవుడు మన నోటికి ఏ మాటలు ఇస్తాడో అవి మనకు ప్రయోజనకరంగా ఉండాలి. మన జీవితాలకు ఆ మాటలు ప్రయోజనకరంగా ఉండాలి. అందుకనే ఇక్కడ ఈ వాక్య భాగంలో 17వ అధ్యాయము 8వ వచనంలో 17వ అధ్యాయము 24 వచనాలు ఉన్నాయమ్మా. ఇందులో మొదట 3 భాగాలు ఇందులో ఉన్నాయి. మొదటి రాజులక మొదటి వచనం నుంచి 7 వచనాల వరకు ఒక భాగం ఉంది. 7 నుంచి ఆ తర్వాత 16వ వచనం వరకు ఇంకొక భాగం ఉంది.
తర్వాత 17 నుంచి మరొక భాగము. ఈ 3 చాలా ప్రాముఖ్యమైనది ఏలియా జీవితంలో. అంతవరకు 17వ అధ్యాయం వరకు ఏలియా ఎక్కడున్నాడో ఏంటి ఆ విషయాలు ఎక్కడ కూడా వ్రాయబడలేదు. ఆయన దేవుడి చేత ఎన్నుకోబడిన ఒక ప్రవక్త, ఒక గొప్ప ప్రవక్త, ధైర్యం కలిగిన ప్రవక్త. ఆయన అన్ని విషయాలు వివరంగా అహాబు దగ్గర, రాజు దగ్గర అన్ని విషయాలు చెప్పాడు. యెహోవా జీవం తోడు, నా ఏలినవాడు, నాకు సెలవిచ్చే మాటలు నీకు నేను చెప్తున్నాను. 3.5 సంవత్సరము నీ దేశంలో వర్షం రాదు, ఈ కరువు కాటకాలు ఇవన్నీ దేశం మీద విస్తరిస్తాయి. నీవు దేవునికి అవిధేయుడమయ్యావు, విగ్రహారాధన చేశావు అని కొన్ని విషయాలు కఠినంగా ఆహాబు రాజు దగ్గర మాట్లాడుతున్నాడు ఏలియా. అంత గొప్ప దైవజనుడు. దైవజనుడా అని ఆయనకి మొట్టమొదటగా పేరు కదమ్మా. కాబట్టి ఆయన దగ్గరికి ఆయన మొదట 7 వచనాలలో కెరీతు వాగు దగ్గర, అది మన పాఠం కాదు కానీ 2వ పాఠంలో 2వ సంఘటనలో అక్కడ మనం 13వ వచనం చూద్దాం. చూడమ్మా. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. చాలు, ఈ మాట మనకు కావాల్సింది. మొదట భయపడవద్దు, నీవు పోయి. అప్పుడు ఏలియా ఆమెతో ముందుకుని వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగింది కదా. అక్కడికి వచ్చి కూర్చో, ఒక విధవరాలికి, సారెపెత్తు విధవరాలికి నిన్ను పోషించమని అప్పగిస్తున్నాను. ముందు ఎవరికి అప్పగించాడు? ముందు భాగంలో ఎవరికి అప్పగించాడు ఆయన పోషణ కొరకు? కరువు ఉంది దేశంలో, ఆయన భయపడుతున్నాడు. ఈ యొక్క దేవుని ప్రవక్తలను అందరినీ చంపేస్తున్నారని ఆయన కొంచెం భయపడుతున్నాడు. నువ్వు వెళ్ళి కెరీతు వాగు దగ్గర కొంత కాలం ఉండమని చెప్పి ప్రభువు అక్కడ ఎవరికి చెప్పాడు? అప్పగించాడు, కాకోలంకు అప్పగించాడు. ఆ నీరు వర్షము రాకుండా ఆగిపోయిన తర్వాత వాగులో నీరు కూడా ఎండిపోయింది. అప్పటి వరకు కాకోలంలో ఉదయము రొట్టె మాంసం ముక్క, సాయంత్రం రొట్టె మాంసం తెచ్చిస్తుంటే ఆ వాగులో నీళ్లు తాగి శుభ్రంగా 1 సంవత్సరం రోజులు పోషించబడ్డాడు. నెమ్మదిగా ఉన్నాడు చెట్టు కింద కెరీతు వాగు దగ్గర. ఆ తర్వాత మరలా అక్కడ కూడా నీరు ఎండిపోయింది. ఈ తర్వాత సారెపతు విధవరాలు, సారెపతులో సీదోను సంబంధమైన సారెపతు అని ఊరిలో ఆ విధవరాలకి అప్పగించాడు. అక్కడ కూడా ఎట్టుంది? ఇక్కడ కాకికి అప్పగించినప్పుడు కాకి పరిస్థితి ఏంటమ్మా? కాకులు ఎలా ఉంటాయి? ఆ పిల్లల చేతుల్లో ఉండేటువంటి రొట్టె ముక్కలను కూడా లాక్కుపోయి తిన్నాయి. అటువంటి కాకుల చేత ఏలియాను పోషిస్తున్నాడు. ఆయన పోషించేవాడు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఇప్పుడు ఎవరికి అప్పగించాడు? మరలా సారెపెత్తు విధవరాల దగ్గరికి వచ్చి ఆ విధవరాలు వచ్చింది. ఆ విధవరాలు వచ్చిన తర్వాత ఆమెను గమనించాడు. నువ్వు అక్కడికి వెళ్ళు, సారెపతు ప్రాంతానికి వెళ్ళు, సీదోను ప్రాంతంలో ఉన్నటువంటి సారెపతు దగ్గరికి వెళ్ళు. అది ఆ భాగాన్ని ప్రభువు లోకాసు వార్త 4వ అధ్యాయము 26వ వచనంలో అనుకుంటాం, అక్కడ కూడా వ్రాయబడి ఉంది. ఏలియా ఎంతో మంది విధవరాలు ఉన్నప్పటికీ సారెపతులో, సీదోను సంబంధమైన సారెపతులో ఆ విధవరాలి యొద్దకే పంపబడెను అని వ్రాయబడి ఉంది. ఆ విధవరాలి యొద్దకే పంపబడెనని ఉంది. దేవుడు పంపించాడు అక్కడికి. ఆయన యొక్క ఉద్దేశం వేరు, ఆయన ప్రణాళిక వేరు. మన పట్ల మనం ఎలాగుండాలో, ఎలాగూ జీవించాలో, ఎలాగూ పోషించబడాలో, ఎక్కడ మన పరిస్థితులు చక్కబెట్టగలడో అది ఆయనకి తెలుసు. మనలో, మన మధ్య, మనతో ఆయనకి, మన విషయంలో ఆయనకి ఎలాంటి ప్రణాళిక ఉందో అది ఆయనకు తెలుసు. ఆయన ఉద్దేశాలన్నీ మన పట్ల నెరవేరుస్తున్నాడు. మనమే కొన్నిసార్లు దేవుని వైపు చూడకుండా మనకిచ్చిన దాంట్లోనే మనము మన పరిధిలోనే మనం ఆలోచించుకుంటాం. మన పరిధి ఎంత? ఈ నెల జీతం ఎంత వచ్చింది, ఇంతలోనే మనం అన్ని సర్దుకుంటాం. అప్పుడు మొదట మనం చేయాల్సిన పనులు కొన్ని చేయం. అది నా భాగం కాదు. దశమ భాగాలు దేవునికి ఇచ్చే మాటలు నేను చెప్పడానికి మనం సంఘంలో మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఆ మాటలు నేను దాటిపోతాను. దేవునికి మనం ఇచ్చే విషయాలలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఏమన్నాడు? విధవరాల దగ్గరకు వచ్చి ఏమన్నాడమ్మా? మరలా చదువు. భయపడవద్దు. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఎత్తుకు తీసుకొని రమ్ము. మొదట
ఒక చిన్న అప్పము. మొదట ఆయన పిలిచాడు, ఆ విధవరాలు వచ్చింది. అసలు ఒక భక్తుడు రాశారు, అసలు ఆమెను విధవరాలు ఆమె, ఆ తర్వాత ఆమెను ఎలాగ ఆయన గుర్తుపట్టాడు, ఎలా గుర్తుపడతారు ప్రభువు యొక్క ఆ ఆలోచన విధానం. ఎలియాజరు రిబ్కాని ఎలా గుర్తుపట్టాడు అంటే, మరి ఇక్కడ కూడా ప్రభు వారికి ఒక మంచి ఆలోచనను, మంచి దృష్టాంతాలు అవి తెలియపరుస్తాడు. అందుకనే ఆమె వచ్చిన వెంటనే, అమ్మా నాకు కొంచెం దాహంగా ఉంది, నీళ్ళు ఇవ్వమని అడిగాడు. ఆమె నీళ్ల కోసం పోతుంది ఇంటికి. అప్పుడు మరలా ఆమెను పిలిచి, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నాకు నీళ్లు తేపోవచ్చుండగా అతడు ఆమెను 11వ వచనంలో, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. నీళ్లు తేవడానికి ఆమె వెళ్ళినప్పుడు మరలా ఆ ఏలియా ప్రవక్త ఎలాగంటున్నాడంటే, అమ్మా నీ చేతితో ఒక రొట్టె ముక్కను కూడా తీసుకురా అన్నాడు. అప్పుడు ఆమె అనింది, అయ్యా నా దగ్గర ఏమి లేదు, తొట్టెలో పట్టెడు పిండి ఉంది, గుడ్డిలో కొంచెం నూనె ఉంది, ఇవి చేసుకొని తిని నేను నా బిడ్డ చనిపోతాము అనుకొని పొలంలో ఏరుకోవడానికి నేను ఇక్కడికి కట్టె పొలంలో ఏరుకోవడానికి వచ్చానయ్యా అని చెప్పింది. అప్పుడు ఆయన ఏమన్నాడు, భయపడవద్దు, నువ్వు పో, మొదట నాకు ఒక అప్పం తీసుకొనిరా. అప్పుడు ఆయన ఏం చెప్పాడు, అప్పుడు అన్నాడు కదా ఆ మధ్య 13వ వచనము ప్రారంభంలోను, అప్పుడు ఏలియా ఇట్లా నేను ఆయన ఉద్దేశాలు నెరవేర్చుకునేటప్పుడు అది ఆ క్రమము, దైవ క్రమము ఒకటి ఉంటుంది. అది ఎన్నడే కానీ ప్రభువు ఆ విషయాలలో తప్పిపోడు. ఆయన సమస్తము చేయగలిగిన సమర్థుడు. ఆయన ఏ విషయంలో తప్పిపోతాడు? ఏ విషయంలో కూడా, ఒక్క విషయంలో కూడా ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఏ మాట కూడా నిరర్ధకము కానేరదు. దేవుడిచ్చిన ఏ మాట కూడా నిరర్ధకము కానేరదు. అంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు మన విషయంలో. మనమైతే అన్ని విషయాల్లో చింతపడతాం, అన్ని విషయాల్లో దిగులు పడతాం, ఏది ప్రభువుకి అప్పగిస్తాము కాదని అంటలేదు. కానీ అనేక సార్లు మనమే చాలా బలహీనమైపోతాం. దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకున్నాం, దేవుని యొక్క ప్రణాళికని జ్ఞాపకం చేసుకున్నాం. మన పట్ల ఆయన ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, మనకెన్నడే కానీ ఏ ఇబ్బంది కలుగునీడు. శ్రమలు వచ్చాయా, మంచిదే. శ్రమలలో ఆయన కట్టడం నేర్చుకున్నట్లుగా నేను శ్రమ నుండి ఇందుట నాకు మేలాయను దావీదు అంటున్నాను కదమ్మా. శ్రమలు వచ్చినప్పుడు ఆయన కట్టడం నేర్చుకుంటాం, ఆయన ఆజ్ఞలు పాటిస్తాం, ఆయన శాసనాలు తెలుసుకుంటాం, ఆయన ఉద్దేశాలు తెలుసుకుంటాం మనం. కాబట్టి ఆ శ్రమలు వచ్చినాయి, విశ్వాసులకు శ్రమలు వస్తాయి, మంచిది కాదని అంటంలే. అయితే ఆ శ్రమలలో మనం నేర్చుకునేది ఏంటి? ఆయన కట్టడం నేర్చుకుంటాం, ఆయన ఉపదేశాలు నేర్చుకుంటాం, ఆయన మాటలు మన హృదయంలో పెట్టుకొని ఉంటాం. ఇంకా చూడమ్మా, పోయి ఏలియాకి ఇచ్చిన ఇది విధవరాల విషయంలో ఏలియా చెప్పిన మాట ఎట్లుందంటే, మొదట భయపడవద్దు అన్నాడు. అంటే ఆమె భయపడుతుంది కదా, అయ్యో కొద్ది పిండి కొంచెం ఉండింటే, ఆఖరి దినాలలో మేము ఉంటున్నాము, ఆహారం లేని దినాల్లో ఉన్నాయి, ఆ ఆహారము అయిపోయే సమయంలో అది దేవునికి ఇస్తే ఎలాగూ, అది ఒక ప్రవక్తకి ఇస్తే ఎట్లాగూ. అక్కడ ఆమె చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. మనకు కూడా అవే జరుగుతూ ఉన్నాయి, అవే ఉంటాయి, వాస్తవాలుగా అవే మనకు జరుగుతూ ఉంటాయి. ఆ చిన్న పట్టెడు అంటే ఎట్లా ఉంటుందమ్మా, ఇట్లా మనం గట్టిగా పట్టుకుంటే ఇట్లా పట్టెడు పిండి వస్తుంది, ఇట్లా అనుకుంటాం అనుకో. ఆ పిండి చిన్న అప్పాలు 2 వస్తాయి, చిన్న రొట్టెలు 2 వస్తాయి. అవి 2 తన ఒకటి బిడ్డకు ఒకటి చేసుకొని తిని చనిపోదాం అనుకున్నారు. ఆ సమయంలో ప్రభు ఆమెకు ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష పెడుతూ మళ్ళీ ఏమన్నాడు, భయపడొద్దు అంటున్నాడు. అధైర్యపడొద్దు, భయపడొద్దు అని అంటే అది ఒక వాగ్దానంతో కూడిన మాట, ఒక గొప్ప వాగ్దానంతో కూడిన మాట. ఇవన్నీ కూడా జరుగుతాను వారిద్దరి మధ్య సంభాషణ. నాకు మొదట భయపడవద్దు, నీవు పోయి నేను చెప్పినట్లు చేయము, ఆయన చెప్పినట్లు చేయాలంట. నువ్వు పోయి, అసలు ఈమె ఎవరమ్మా? సీదోను సంబంధమైన సారెపతు విధవరాలు.
సీదోనీయులకు ఇశ్రాయేలీయులకు ఎప్పుడు కూడా యుద్ధాలు, పోరాటాలే. న్యాయాధిపతుల గ్రంథంలో ఉంది. మనము మత్తయి సువార్తలో కూడా చూస్తాం 15వ అధ్యాయంలో. తూరు సీదోను ప్రాంతాల నుంచి సిరోఫినికయ ఒక వంశమందు పుట్టిన ఒక స్త్రీ వచ్చింది. ఆమెనేమన్నాడు దేవుడు? కుక్క పిల్లలకు పిల్లలు తినేటువంటి రొట్టె ముక్కను కుక్క పిల్లలు చేయట సాధ్యము కాదు, యుక్తము కాదు అన్నాడు. మంచిది కాదు అన్నాడు. వారిని ఎలాగో చూస్తున్నాడు? అంత బలహీనమైన వారుగా కుక్కలు అని సంబోధించింది అక్కడ. మనమనే మాట కాదు, సంబోధించింది. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి నువ్వు భయపడొద్దు, నేను చెప్పినట్లు చేయమంటున్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడమ్మా! ఎవరినైనా దేవుడు వాడుకుంటున్నాడు. ఏ పరిస్థితుల్లోనే మనకు చాలిన దేవుడు. సమస్తమైన విషయాలలో ఇప్పుడు నయోమిని, రూతుని ఎలాగో బెత్లెహేముకు వచ్చిన తర్వాత, యూదయ ప్రాంతం ఎఫ్రాతా బెత్లెహేముకు వచ్చిన తర్వాత వారి పోషణ కొరకు ఆయన ఏర్పాటు చేశాడు. బోయేజు పొలాన్ని సిద్ధం చేశాడు. అలాగూ వారు కొన్ని నెలల కాలాలు పోషించబడ్డారు, రూతు, నయోమి. కాబట్టి భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. ఏమని చెప్పాడమ్మా ఇక్కడ? అయితే అందులో నాకొక అప్పము మొదట తీసుకుని తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకున్నాము. మొదట ఏమన్నాడు? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడదు. ఇప్పుడు కూడా అదే, మొదట నా దగ్గరకు తీసుకోరా ఒక రొట్టెని తీసుకొని. ఇక్కడ ఈ అంశం దగ్గర, మొదట అనే ఈ మాట దగ్గర అప్పం చేసుకొని ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఆమె దేవుని మాటను వినాలా, ప్రవక్త మాట వినాలా? ఈ ఒక్క మాట దగ్గర ఆమె బలహీనపడింది అనుకోండి. ఏమన్నాడు మరి తర్వాత? భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు తొట్టిలో పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు అని ఈ మాట చెప్పినప్పుడు ఇంకా ఆమె ఏమి ఆలోచన చేసుకోవాలా? ఈయనేమో ఇశ్రాయేలీయుల ప్రవక్త ఈయన. సీదోను, సారెపతు ఈ ప్రాంతాల వారు దేవుణ్ణి అంగీకరించిన వారు కాదు. యెజబెలు కూడా సీదోను పట్టణంకు రాజకుమారి ఆమె యెజబెలు. ఆమె ఎంత దుర్మార్గంగా ప్రవర్తించి ఇశ్రాయేలీయుల ప్రవక్తల మీద. అలాంటి స్థలంలో ఉన్నటువంటి ఈ విధవరాలు ఇప్పుడు ఏం చేస్తుంది? దేవుని మాటకు లోబడింది, అట్లనే పోయింది. ఇప్పుడు పోయి ఏం చేస్తుంది? రొట్టెను తయారు చేస్తా ఉంది. ఆయన మాట చొప్పున ఇంటికి వెళ్ళింది, రొట్టెను తయారు చేసుకుంది, గ్లాసులో మంచినీళ్ళు తీసుకొని వచ్చింది. రొట్టె గ్లాసులో మంచినీళ్ళు తీసుకొని రమ్మన్నాడు, దాంతో పాటుగా రొట్టె తెమ్మన్నాడు. ఇవి రెండు కూడా ఆమె సిద్ధం చేసుకుంటుంది. నేను చెప్పినట్లు పోయి చేయము, నువ్వు పోయి నేను చెప్పినట్లు చేయము. ఆయన మాట ప్రకారంగా ఆమె వెళ్ళింది. అలాగైతే దేవుని మాట ప్రకారంగా మనం వెళుతున్నామా? మనం చేస్తున్నామా? ఆ రీతిగా జీవిస్తున్నామా? ఆయన చెప్పిన మాటని మనం చెప్పినట్లుగా వింటున్నామా? ఏ మాటలు మనకు ఆయన బోధిస్తున్నాడో ఆ మాటల మీద మనం లక్ష్య పెడుతున్నామా? ఏమ్మా, ఇవే మనకి హెచ్చరికలు అంటే ఇవే. ఇశ్రాయేలీయులకి హెచ్చరికలు ఇస్తున్నాడు. నేను మిమ్మల్ని పోషిస్తున్నాను, మీకు ఏది తక్కువ కాకుండా నేను చూస్తాను. మీరు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి, యూదా జనాంగానికి ఎన్ని ప్రోత్సాహకరమైన మాటలు 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం. మీరు ఇలాగుండద్దు, వ్యభిచారం చేయొద్దు, ప్రార్థన చేయకుండా ఉండదు, ఉపవాసం ఉన్నప్పుడు ఎలాగుండండి, ఈ రీతిలో మంచి మాటలన్నీ బోధిస్తా ఉన్నాడు. మంచి మాటలన్నీ బోధిస్తున్నాడు. ఆ బోధలన్నీ కూడా వాళ్ళందరూ అట్టా వింటా ఉన్నారు. ఆయన నోరు తెరచి ఇలాగ బోధింపసాగాను అని ఆ మాటలన్నీ ఎంతో ఆసక్తిగా వింటా ఉన్నారు వాళ్ళు. అలాగైతే ఈ స్త్రీ కూడా ఆయన మాటల మీద లక్ష్యం ఉంచింది. ఏలియా చెప్పిన మాటలు ఏందో లక్ష్యం ఉంచి ఇప్పుడు ఏ పనిలో ఉందమ్మా ఆమె? ఇది అదే అంటున్నాడు, కొడుకు ఆడ ఖాళీ కడుపుతో ఉన్నాడు, ఈమె ఖాళీ కడుపుతో ఉంది. ఇప్పుడు ఈ రొట్టెలు తయారు చేసుకొని, అమ్మా
నువ్వు నాకు ఇవ్వకుండా, నాకు ఆకలేస్తుంది నాకు ఇవ్వకుండా ఎవరో ఇశ్రాయేలుల ప్రవక్తకి తీసుకొని పోయి ఇస్తున్నావని ఆ పిల్లవాడికి వయసు వచ్చిందా? అది అనే వయసు వచ్చిందా? లేదు వాడి నోటి దగ్గరది తీసి ప్రవక్తకి ఇస్తుందా? చాలా పోరాటంతో కూడినటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఈ తల్లికి, ఆ విధవరాలకి. అయినా దేవుని మీద ఆమె గురి కలిగి ఉంది, ఏలీయా మీద గురి కలిగి ఉంది. ఇశ్రాయేలులో దేవుడే దేవుడు, ఆయన జీవము కలిగిన దేవుడు అని నమ్మింది. ఇశ్రాయేలు దేశానికి ఎరుకో పట్టడానికి వచ్చినప్పుడు రాహాబు ఎలాగ నమ్మిందమ్మా? మీ నుంచి మాకందరికి భయం పడుతుంది, మా గుండెలు జారిపోతున్నాయి, వాళ్ళు కలవరం వస్తుంది, భయపడుతున్నాం అంటుంది రాహాబు. కాబట్టి అలాంటి భయమే సారెపతు స్త్రీకి కూడా, విధవరాలకు కూడా వచ్చింది. అందుకనే నేను ఆమె సిద్ధపరచుకుంటా ఉంది. ఇప్పుడు రొట్టెను తయారు చేసుకుని మళ్ళా ఏమన్నాడు ఆయన? ఒక వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు? ఇది మొదట రొట్టెను సిద్ధం చేసి నా దగ్గరకు తీసుకొని రమ్మంది అనేటువంటి ఈ మాట ఒక వాగ్దానం అంట. అది ఒక వాగ్దానం. ఇంకో రెండోది ఏంటంటే, అప్పుడు చేయము, తరువాత నీకు భూమి మీద వర్షము కురిపించే వరకు ఆ నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడు. ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చున్నాడని. ఇది 15వ వచనంలో చూడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని. అంతటా ఆమె వెళ్ళి ఏలీయా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయొచ్చు వచ్చిరి అని. ఇప్పుడు ఇది ఒక వాగ్దానం ఇచ్చాడు. మొదటి వాగ్దానం ఏందమ్మా? నువ్వు పోయి మొదట నాకు ఒక అప్పం చేసుకొని రమ్మన్నది. ఈ అప్పం చేసుకొని వచ్చిన తర్వాత అక్కడుండే పిండి తక్కువ కాదు, అక్కడుండే నూనె అయిపోదు. ఈ రెండు కూడా తక్కువ కావు. నువ్వు మొదట నా దగ్గర ఈ రొట్టెల్ని, అందుకని మొదట నా నీతిని రాజ్యమును వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. అది ప్రియ ప్రభు ఆ ప్రజలందరినీ కూర్చోబెట్టుకొని ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ వచ్చారు ఆయన బోధ వినడానికి. వారందరికీ బోధిస్తా ఉన్నాడు ఇలాగున. కాబట్టి మన జీవితాల్లో కూడా ఇంకా విధవరాలు కొన్ని మాటలు చదువుకున్నాం, మనకు సమయం ఉంది కాబట్టి. మన జీవితంలో ఎలాంటివి లూకా సువార్త ఒక మాట చూద్దాం. చూడమా, లూకా సువార్తలో 8వ అధ్యాయము. అక్కడ కొంతమంది స్త్రీలు కనపడుతున్నారు. ఇక్కడ ఈ విధవరాలు చేసిన త్యాగము, ఆ సమర్పణ, ఆమె జీవితంలో లూకా సువార్త 8వ అధ్యాయము 1-3 వచనాలు చదువుతారమ్మా. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోను సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలు, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలి పోయిన మగ్దలేన అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సూజన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులకు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయుచు వచ్చిరి. చాలు. వీరు ఇక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారు. అక్కడ ఆ స్త్రీ ఏముంది? ఆమె దగ్గర డబ్బు లేదమ్మా, ఆమె చాలా పేదరాలు, విధవరాలు. కుమారుడు ఉన్నాడు, ఇంకా ఇంట్లో కూడా ఇంకేదన్నా కొద్దిమంది ఉండొచ్చు. ఇంటి వారందరాన్ని కూడా వ్రాయబడింది తర్వాత వచనాలలో. కాబట్టి ఇంకో ఒకరు ఇద్దరు ఏమో ఉండారేమో అక్కడ. ఉన్నప్పుడు ఆమె ఏం చేసింది? ఆ రొట్టెని వారి కొరకు, ఏలియా కొరకు సిద్ధం చేస్తుంది. ఇక్కడ ఈ స్త్రీల గురించి మనం చదువుకున్నప్పుడు వారు చాలా ధనవంతులు. గృహ నిర్వాహకుడకు పూజా భార్యకు యోహన్న, ఆమె సహోదరి అయినటువంటి సూసన్న, ఇంకా అనేక మంది తమకు కలిగిన ఆస్తితో, అంటే వారికి చాలా ఆస్తి కలిగిన వారు. మగ్దలేనే మరియ ఉంది. వీరందరికీ వారికి కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేస్తూ వచ్చారు. ఏమన్నా తక్కువైందా? అదే ఏలీ అంటున్నాడు, పిండి తక్కువ కాదు, నూనె తక్కువ కాదు, మొదట నాకు తీసుకొని రా, ఒక అప్పం చేసుకొని
తీసుకొని రావాలి. ఆ అప్పం చేసేసిన తర్వాత ఆమె వచ్చింది కదమ్మా, వచ్చింది, ఆయనకి అప్పం ఇచ్చుంటది. తిరిగిపోయేటప్పుడు ఏమైంది, మరలా తొట్టిలో పిండి ఉంది, గుడ్డిలో నూనె ఉంది. మన్నా ఆహారాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకి 16వ అధ్యాయము 17వ అధ్యాయంలోనూ ఉంది కదమ్మా. మన్నా ఆహారాన్ని నిర్గమ కాండంలో మన్నా ఆహారాన్ని ఇచ్చేటప్పుడు ఏముంది, ఈ రాత్రికి మీరు, ఈ దినానికి మీరు కూర్చుకోండి. సాయంకాలము పూరేళ్ళు, ఉదయకాలమున మన్నా కొత్తిమీర గింజ వలె తెల్లగా ఉండదు. పొద్దున కూర్చుకోండి, సాయంకాలము మాంసం ఇస్తామని. అవి కూర్చుకుంటా ఉన్నారు. వారు ఇంతకాలం మాకు కీరకాయలు లేవు, మాంసం లేదు, ఏం లేదు, ఐగుప్తులో నుంచి మేము ఎందుకు తీసుకొని వచ్చామని సనుక్కున్నారు కదా మోషే మీద ఇశ్రాయేలీయులు. అప్పుడు ఇవన్నీ వాళ్ళకు దొరికినప్పుడు వాళ్ళు ఎలాగుంటున్నారంటే ఏపుట్టుకుంటాయో ఉండదో అనుకొని ఇంకా కూర్చుకుంటున్నారు. ఆ కూర్చుకున్నవన్నీ కూడా పురుకు పట్టి కంపు కొట్టి పడేశారంటే ఏ నాటి బత్యం ఆ నాటికి చాలు. అందుకని మన విశ్వాస సంఘాలలో పూర్వీకులు ఏ రోజు బత్యం ఆ రోజే. ఇవాళ 2 కిలోలు బియ్యం కుటుంబానికి సరిపోతాయంటే ఆ 2 కిలోలు తెచ్చుకునేవాళ్ళంట, పప్పు తెచ్చుకునేవాళ్ళంటే. ఇవాళ కూరలు ఏముండాయో అదే. అంటే దేవుడు ఏనాటి బట్టి ఆనాడు కూర్చుకోమన్నారు. అయితే ఇప్పుడు నిన్న ప్రభాకరన్ కూడా అదే అది చెప్పింది. సంవత్సరం సరిపడా నేను మొన్న హైదరాబాద్కు వచ్చినప్పుడు మాకు అవన్నీ పొలాల్లో పంటలు ఉంటాయి, అవి కుట్లలో ధాన్యం ఉంటది. కానీ ఈ హైదరాబాద్ పట్టణంలో మండికి వెళ్ళి నేను కూడా కొన్నిసార్లు తెచ్చాను. ఆ తర్వాత నేను వాటిని జాగ్రత్త చేయలేక మానేశాను. అది సరి కాదనుకొని తీసుకొని రాలా. ఎవరు రారు, బ్రదర్ రారు నాతోటే, ప్రక్కనలతోటే ఒకసారి వెళ్ళి అంతే. వెళ్ళి కందిపప్పు, టీ పొడి, ఇవన్నీ పసుపు, ఆవాలు మొత్తం సమస్తం కూడా మండి నుంచి మలకపేట మండి దగ్గర నుంచి అక్కడికే వెళ్ళా నేను ఒక్కసారి, ఇంకెప్పుడు వెళ్ళలేదు. అన్ని తెచ్చుకుంటాం సంవత్సరానికి సరిపడా సరుకులన్నీ. కానీ ఏనాటి బత్యం ఆ నాటే దేవుడిస్తున్నాడు. ఈ స్త్రీకి కూడా అక్కడికి ఆ తొట్టి దగ్గరికి, ఆ తొట్టిలో పిండి అయిపోయింది, రొట్టె చేసుకున్నది, అది తీసుకొచ్చి ఏలియాకి అప్పగించింది. తిరిగి ఇంటికి పోయేటప్పటికి ఆ తొట్టిలో పిండి అలాగే ఉంది, గుడ్డిలో నూనె ఉంది, అది అయిపోలేదు. నాకు తీసుకొని రా, తర్వాత అవి అలాగే ఉంటాయి. అది దేవుని వాగ్దానం, అది దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానం. అది ఎంత శ్రేష్టమైన వాగ్దానం అమ్మది. వస్తా ఉంది ఇప్పుడు మళ్ళా ఆ రోజు బత్యం కొరకు తను సిద్ధం చేసుకుంది. ఎందుకు వీళ్ళకి మొట్టమొదట ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడే ఈ అద్భుతాన్ని దేవుడు చూపించున్నాడు ఇశ్రాయేలీయుడికి. అది వాళ్ళకి తెలుసు. అవన్నీ చుట్టుప్రక్కల ఉన్న దేశాలంతా కూడా తెలుసు. ఇశ్రాయేలీయులకి ఏ అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు, వారికి అన్ని విషయాలు తెలుసు. అన్ని రాజులందరికీ కూడా ఇశ్రాయేలీయులు అంటే భయం కలిగిందంట. గుండెలు వారి గుండెలు కరిగిపోయాయి. అదే ఆ మాట వ్రాయబడి ఉంది. రాహాబు, మా గుండెలు కరిగిపోయినాయి అంటే అంత భయమేస్తుంది అన్నమాట ఇశ్రాయేలీయులు అంటే. ఆ మోయాబు రాజు ఏమన్నాడమ్మా, సంఖ్యాకాండంలో ఒక జనాంగం వచ్చింది, వారు ఎద్దు వీటిని నాకివేయినట్లుగా అంత జనాంగం వస్తున్నారని భయపడిపోతున్నారు ఇశ్రాయేలీయులు అంటే. ఇప్పుడు కూడా అలాగే ఉండే పరిస్థితి. వారికి అపజయమే లేదని ప్రపంచ దేశాలన్నీ కూడా అంటున్నాయి. వారికి అపజయమే లేదని. వారి దేవుడు వారికి ఆపుదల ఇస్తున్నాడు. ప్రతి పరిస్థితుల్లో ఆయన అలాగ వారిని పోషిస్తున్నాడు. అలాగా ఆయన వారిని కాపాడుతున్నాడు. కునుకలు నిద్రపోడు, ఇశ్రాయేలును కాపాడువాడు. కాబట్టి ఆ వాగ్దానాలన్నీ కూడా దేవుడు ఇశ్రాయేలు జనాంగం మీద ఉంచి కాపాడుతూ ఉన్నాడు. ఈ స్త్రీకి కూడా అన్యురాలైనా దేవుని వాగ్దానాన్ని నమ్మింది కాబట్టి మొదట అప్పం చేసి రొట్టె చేసి తీసుకొని వచ్చింది కాబట్టి అన్యురాలైన దీవెన పొందింది. అందుకుని దైవజనుడా అన్నది ఆఖరి భాగంలో, ఇదే అధ్యాయం ఆఖరి వచనాలలో దైవజనుడా అన్నది కుమారుణ్ణి బ్రతికిచ్చినప్పుడు. ఇంత శ్రేష్టమైన, అందుకనే మనం నువ్వు నిజముగా దేవుని కుమారుడు అని నేను నమ్ముతున్నాను. కొరింథీయులకి అదే కొర్నేలినా నికోదేవి, యేసు ప్రభు నువ్వు నిజముగా దేవుని కుమారుడవు. అవును, దేవుని కుమారుడు ఆయన. మన కొరకు ఆయన మన పాపాల కొరకు ఆయన సిలువలో మరణించాడు. ఆయన రక్తం కార్చాడు. మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి
ఆయన వేదన పొందినట్టుగా మనము చూస్తాము. కాబట్టి ఇంకొక మాట కూడా చదువుకుందాం, మనం ఇంకా సమయం అయిపోయింది. తిమోతికి రాసిన పత్రిక మొదటిదా రెండు అక్క? మొదటి పత్రికమ్మా అక్క 6వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుతారా? వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయు వారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. చెప్పు తర్వాత. ఓ తిమోతి అక్క, వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయు వారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. అది ఆజ్ఞ అంట, ఆజ్ఞాపించమంటున్నాడు. ఇతరులు వారి యొక్క భాగములో తమ ధనములో, వారికి ఉన్నటువంటి ధనములో ఇతరులకు పాలిచ్చువారు అయి ఉండాలని వారికి ఆజ్ఞాపించుము. ఇది ఇతరుల అవసరాలని తీర్చే విషయంలో అది ఒక ఆజ్ఞ. ఇప్పుడు ఈ స్త్రీకి కూడా ఆయన ఏమన్నా, భయపడకు, నువ్వు వెళ్ళు, ఒక రొట్టె తీసుకోరా, నాకు ఇచ్చేసేయి, నీకు తర్వాత నేను ఇస్తాను. ఆ తర్వాత తొట్టులో పిండి అయిపోదు, గుడ్డిలో నూనె అయిపోదు. అది ఒక వాగ్దానం ఇచ్చాడు. లేకుంటే ఒక కట్టడలాగా ఇచ్చినట్టుగా ఉంది, ఒక ఆజ్ఞ ఇచ్చినట్టుగా ఉంది. ఇక్కడ కూడా తిమోతికి అదే పౌలు అంటున్నాడు, నీవు ఇలాగ బోధించుము, ఇతరుల అవసరాలలో నువ్వు పాలివాడవై ఉండునట్లుగా ఔదార్యము కలిగి. ఔదార్యం అంటే ఇచ్చే విషయంలో మనస్ఫూర్తిగా ఇవ్వడము, అది ఔదార్యం అంటారు. ఉదారంగా అంటే ఉచితంగా ఇచ్చేది. ఔదార్యమును చూపినట్టుగా మంచి రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. ఈ మేలు చేసేది రాబో కాలానికి మంచి పునాది అంట. అది ఇతరులకు మేలు చేసే మనసు, ఇతరుల అవసరాలలో తీర్చే మనసు, అది ఎంతో ప్రాముఖ్యమైనది. ఇది ఎవరు, నేను రోగిన ఇంటిని నన్ను చూడవచ్చిరా, ఆకలి కొన్నాను, నాకు ఆహారం పెట్టారా, వస్త్రహీనుడినై ఉన్నాను, వస్త్రం ఇచ్చారా, మీరు ఎప్పుడు ఇలా ఉన్నారు ప్రభు అని శిష్యులు అడిగారు. ఆయనతోటే ఉన్నవారు. అప్పుడు అన్న, మీలో ఈ ఒక సహోదరుడు ఎలాగుంటే వానికి చేస్తే నాకు చేసినట్టే అన్న. కాబట్టి ఔదార్యం కలిగినటువంటి వారంగా మనము ఉండాలి. ఇంకా చూద్దామమ్మా, ఇంకొక 2 వచనాలు చూసుకొని మనం ముగించేసుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయము. అక్క 10వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చదువుమా. వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి. పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటింటికి తిరగవద్దు. మరియు మీరు ఏ పట్టణంలోనైనాను ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టునవి తినుడి. అందులో నున్న రోగులను స్వస్థపరచుడి. దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనకపోయిన ఎడల. ఈ విషయాలు మనం చదువుకునేటప్పుడు ఇక్కడ మీకు ఇచ్చిన పదార్థములో తినుచు, అక్కడ పనివాడు జీతమునకు పాత్రుడు అంటే వారు మీ ముందు ఏం పెట్టారో అది తినండి, మీ పరిచర్య మీరు చేయించండి. ఇది ఏది పరిచర్యలో అదే 22వ అధ్యాయం 35వ వచనంలో కూడా, మీరు ఏ గ్రామానికి వెళ్ళినా అక్కడ ఏ జరిగినా కూడా ఏదన్నా తక్కువైందంటే మాకేమి తక్కువ లేదని చెప్పారంట శిష్యులు. మేము స్వార్థ పనికి వెళ్ళాము, మాకేమీ తక్కువ కాలేదు. వాళ్ళు అప్పుడు ప్రభు ఏం చెప్పాడు, మీరు వెళ్ళండి, రాజ్య సువార్తను ప్రకటించండి, అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర మీరు ఉండండి, వాళ్ళు ఏం పెడతారో అది తినండి, రాజ్య సువార్తను గురించి బోధించండి, అక్కడ రోగగ్రస్తులు ఎవరన్నా ఉండాలంటే స్వస్థత చేయండి, స్వస్థతనివ్వండి. ఎటువంటి మాటలను శిష్యుల్ని సువార్తకు, దేవుని సువార్తను గురించి బోధించడానికి పంపించేటప్పుడు
ఎన్ని మాటలు వారికి చెప్తున్నాడు. అదే లూకాసు వార్తలో కూడా 22వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది చూడమ్మా. వాళ్ళకి ఏమన్నా తక్కువైందా? సేవకు వెళ్ళినటువంటి వారికి ఒక్క మాట చూస్తే 22వ అధ్యాయము 35వ వచనమమ్మా. 31 అక్క. 35. మరియు ఆయన సంచియు జోలెయు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీరు ఏమైనాను తక్కువాయనా అని వారు అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదనిది. అందుకు ఆయన ఇప్పుడైతే తక్కువ కాలేదంట. ఏమైనా మీకు తక్కువైందా? నేను ఇదే తీసుకోబొమ్మన్నాను కదా. అప్పుడు మీకు ఏమన్నా ఏమి లేదు. వాళ్ళ చేతుల్లో ఏముండదు? సంచే, జాలే, చెప్పులు అవి కూడా లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకేమైనా తక్కువైనా అని అడిగాడు ప్రభు శిష్యుల్ని. వారు ఏం చెప్పారు? ఏమీ తక్కువ కాలేదు. ఆయనకి ఇచ్చినప్పుడు, ఆయన పరిచర్యని, ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట మనం వెతికినప్పుడు అప్పుడు అవన్నీ దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు. అదే ఇక్కడ ఈ పాఠానికి మూలమైనటువంటి మాటలు ఇవి యేసుప్రభు చేసినాయి. ఆ రోజు ఏలియా ఆ సారెపతి విధవరాల దగ్గర మాట్లాడిన మాటలు, ఇక్కడ ప్రభు మనతో మాట్లాడే మాటలు. ఏది మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని మనం ఎదిగినప్పుడు, సువార్తను బోధించినప్పుడు మనకి ఏది కూడా ఒక సేవకులని కాదమ్మా, మన విషయాల్లో కూడా మనము కూడా అక్కడ స్త్రీలు, ధనవంతులైనటువంటి స్త్రీలు తమ ఆస్తిలో దేవునికి ఉపచారం చేసిన వారుగా మనము ఆ భాగంలో చదివాం, ముందు భాగంలో కదా, లోకాసు వార్తలోనే. ఇక్కడ లోకాసు వార్తలో కూడా ఇశ్రాయేలు శిష్యులను బయటికి పంపినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ప్రవేశించండి, వారు పెట్టింది తినండి, పనివాడు జీతమునకు పాత్రుడు, మీరు పని చేస్తున్నారు, వాళ్ళు ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించండి, అక్కడ రోగంతో ఉన్న వారిని స్వస్థపరచండి, మంచి మాటలు, రాజ్య సువార్తను వారికి నింపచేయండి, ఏమీ తక్కువ కాదు అన్నారు. ఇక్కడైతే మీకు ఒక్క సంచే, జాలి ఏది కూడా లేకుండా మీరు పోయారు, కానీ మీకేమైనా తక్కువ అయినా అన్నారు. ఏమీ తక్కువ కాలేదు. దేవుడు సమృద్ధి అయినటువంటి దేవుడు. మన పరిస్థితులంతా ఆయన ప్రణాళిక ప్రకారం మన జీవితాలను క్రమపరిచేవాడు ఆయన. కాబట్టి మనకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉంది. సరే, అప్పుడు ప్రభు ఉన్నాడు, ఆ వాగ్దానాలు ఇచ్చాడు. ఏలియాకి యెహోవా తోడుగా ఉన్నాడు. అప్పుడున్న దేవుడే ఇప్పుడున్నాడు. యుగాంతం వరకు మనకు చాలిన దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన సమృద్ధి అయినటువంటి జీవాన్ని ఇచ్చేవాడు. ఇది సమస్తము ఆయనవే. 1000 కొండల మీద పశువులు ఆయనవే. కీర్తన 50వ కీర్తనలు 10వ వచనంలో అనుకుంటాను. 1000 కొండల మీద అంటే సమస్తము, పశువులు, పక్షులు, ఇంకా ఏమేమో ఉన్నాయి అక్కడ వ్రాయబడి ఉన్నాయి. అవన్నీ కూడా సమృద్ధి ఆయన చేతిలో ఉన్నాయి. భూమి మీద ఉన్నవన్నీ ఆయనవే. 1000 కొండల మీద ఎన్ని కొండలు ఉన్నాయో అన్ని కొండల మీద పచ్చికని మోసేటువంటి ఆ పశువులు, గొర్రెలు, మేకలు, ఇవన్నీ సమస్తము ఆయనవే. కాబట్టి ఏది ఆయన దగ్గర కొరతగా ఉంది? సమృద్ధి అయిన జీవము ఆయన దగ్గర మనకుంది. సమృద్ధి అయినటువంటి ఆహారము ఆయన దగ్గర ఉంది. కరువులో పోషించే దేవుడు, సంకటములు కుదిర్చేవాడు, అన్ని సమస్తాన్ని ఆయన చక్కబెట్టేవాడు. ఎవరికైనా శ్రమ సంభవించినా ప్రార్థన చేయండి, ఆ శ్రమలో నుంచి వారికి విడుదల కలుగుతుంది అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన సంరక్షణలో మనము ఉంటాం. ఒకసారి ఈ చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. నేను జ్ఞాపకం పెట్టుకున్నాను అగ్రిప్ గారి జీవిత చరిత్ర, స్పర్జన్ గారిది, తర్వాత శైలేష్ బాక్స్ గారిది, ముగ్గురు కలిపి మన వరప్రసాద్ అన్న ఒక చిన్న బుక్ రాశారు. చాలా చిన్న బుక్ అది అప్పుడప్పుడు చదువుతుంటాను నేను వారి యొక్క చరిత్ర. ఈ మన విశ్వాసుల అనంతపూర్లో వారు ఉన్నప్పుడు వారు ప్రొద్దుటూరు అయిన అనంతపురంలో చేరి సేవలో బెంగళూరు, బళ్ళారి ఆ ప్రాంతాల్లో ప్రారంభ దినాలలో తిరిగి పరిచర్య చేస్తున్నప్పుడు ఆయనకు సేవకి వెళ్ళారంట. చాలా మంది పిల్లలు ఉన్నారేమో, అదంతా మర్చిపోయాను నేను. ఆయన వచ్చేటప్పటికి పిల్లలు ఆకలితో ఉన్నారంట. ఆకలితో ఉంటే ఆయన ఏదో సేవకి వెళ్ళాడు కదా, ఏమన్నా కొద్దిగా ఎవరైనా బియ్యం ఇస్తారా, డబ్బులు ఇస్తారా, ఏదన్నా తెచ్చుకొని పిల్లలకి కాస్త ఆహారం వండి పెడదామని ఆ అమ్మగారు అనుకున్నారంట. అనుకున్న తర్వాత ఆయన వట్టి చేతులతో వచ్చారు. అక్కడికి వెళ్ళాడు, సువార్త బోధించాడు, ఎవరే కానీ ఆయనకి ఏమీ ఇవ్వలేదు, తిరిగా వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన
ఖాళీ సంచిని చూసి చాలా దుఃఖపడి మౌనంగా అటు ఆ వంటగదిలో పొయ్యి దగ్గరికి వెళ్ళేసి ఏడ్చుకుంటా ఉందంట ఆ తల్లి, అగ్రిప్ప గారి భార్య. అప్పుడు పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారని ఆయన ఇంట్లో ఉండలేక, ఆమె యొక్క దుఃఖాన్ని చూడలేక బయటకు వచ్చి అక్కడ పిల్లలు ఆడుకుంటా ఉంటే అక్కడ ఉన్నాడంట. అక్కడ చూస్తున్నా అంట వాళ్ళు ఆడుకుంటా ఉంటే చూసినప్పుడు ఆ చిన్న చీమలు అక్కడి నుంచి రాగులని పట్టుకొని పోతా ఉన్నాయంట వాళ్ళు ఆడుకునే స్థలం దగ్గర, ఆ ఇంటి దగ్గర. అప్పుడు ఏంది ఇక్కడ రాగులు తీసుకుపోతున్నాయి చీమలు, ఏంది ఇది అనుకొని ఆ కర్రపుల్లతోటే అట్లా అన్నాడంట. అక్కడ రాగులు ఉన్నాయంట. ఏంది ఇక్కడ రాగులు ఉన్నాయని చెప్పి మరలా తోడితే ఆయన ఎన్ని వచ్చినాయి మరి అది కొలత లేదు, నాకు మర్చిపోయాను. కొన్ని రాగులు దొరికాయంట ఆయన అగ్రిప్ప గారికి. దొరికినప్పుడు ఆ రాగులు తీసి శుభ్రం చేసుకొని వాటిని నానబెట్టి దంచి విసిరి అది జావ చేసి ఇచ్చిందంట ఆ తల్లి. వారికి కష్టం లేదా అని ఆ రోజు ఆహారం కొరకు ఆయన ఒకసారి మా తండ్రి గారు కూడా పిట్టగుంట్ల ఐజక్ గారు ఉన్నారు సేవకులు, ఆయన దగ్గరకు వెళ్ళారు. మంచి ఎండ మీద మా నాన్న మా చిన్నాన్న ఇద్దరు వెళ్ళారు. వెళితే వాళ్ళు ఏమీ ఆహారం లేదు. రాత్రి కొంచెం బియ్యం ఉంటే అది విసిరి అది జావ చేసి పిల్లలకి ఇస్తుందంట ఆంటీ, రూతమ్మ ఆంటీ. ఇస్తున్నప్పుడు మా నాన్న వాళ్ళు ఏం చేశారు, వెళ్ళేటప్పుడు ఎప్పుడు ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళినా కూడా ఒక బస్తా బియ్యము తీసుకొని పోతారు. ఒడ్లు దండిగా ఉంటాయి కాబట్టి బియ్యం తీసుకొని వెళ్ళారు. వారు ఆ పూట ఆహారం లేకుండా ఉన్నారు. ఆ బియ్యం చూసి ఆనందపడిపోయిందంట ఆంటీ గారు. కాబట్టి చాలా సంతోషం వేసింది. ఏం లేదమ్మా, ఒట్టి గంజి వేసి ఆ ప్లేటుల్లో పిల్లలకి అందరికీ కొంచెం ఆ గంజి జావా చేసి ఇచ్చింది రూతమ్మ సిస్టర్. ఇప్పుడు మేము తీసుకుపోయిన తర్వాత అప్పుడు మాకు భోజనం వండుతుంది అమ్మ. మేము మంచి ఎండపూట వెళ్ళాము, నేను సైమన్ గారు అని చెప్పి బయటికి వెళ్ళి కొన్ని కూరగాయలు తీసుకొని వాటికి సరే ఆ పూటకి కూరగాయలు తీసుకొని ఆ బియ్యం అక్కడ పెట్టి వాళ్ళిద్దరు వెళ్ళి వచ్చేటప్పటికి అన్నం వండి పెట్టిందంట. ఆ తర్వాత ఆ కూర చేసుకొని వారు తిని మళ్ళీ సాయంకాలానికి దేవుని మాటలు చెప్పించుకొని ఆయన చేత తిరిగి వచ్చారు. ఇలాగ ఎన్నో సందర్భాలు జరిగినాయి. కానీ దేవుడు తన బిడ్డలను పోషించేవాడు, సంరక్షించేవాడు, ఆపుదలు ఇచ్చేవాడు, ఆదరించేవాడు, ప్రేమించేవాడు. సమస్తాన్ని ఆయన వారికి ఇచ్చేవాడు, సమస్తాన్ని ఆయన ఇచ్చేవాడుగా ఉంటాడు. ఆయన దగ్గర సమృద్ధి అయిన జీవం ఉంది మనం. కాబట్టి అలాగూ మనము కూడా దేవుని విషయాలలో మొదట దేవునికి ఇచ్చినప్పుడు అవన్నీ ఆయన మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించిన దాకా. అమ్మా జేమీ ఉన్నావా?